అసలు మ్యాటర్ ఏంటి? గులాబీ పార్టీలో ఏం జరుగుతుంది? సొంత సొంత పార్టీ నేతలు కుట్రలా లేక ఇతర పార్టీలు కావాలనే ప్రచారమా? జరుగుతున్న ప్రచారంపై నేతల ఖండన. ఇక కవిత హరీష్ రావు వ్యాఖ్యల ఉద్దేశం ఏంటి? అన్ని గమనిస్తున్న అధిష్టానం, పార్టీ క్యాడర్లో గందరగోళం. ఇక సొంత ఇంటికి సొంతంగా ఎదగాలనుకుంటుంది ఎవరు? వారికి అడ్డుపడుతుంది ఎవరు? యాక్చువల్లీ కవిత సొంత పార్టీ పెడుతుంది అని చెప్పి ఒక వార్తలు సోషల్ మీడియాలో వచ్చినప్పటికీ ఆమె ఏం చెప్పింది? ఇంత వార్తలు వస్తున్నా నా పైన ఎవరు మాట్లాడతలేదు, పార్టీ నాకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పింది ఆమె. మరి నిన్న హరీష్ రావు ఏమన్నాడు? కేటీఆర్కి ఒకవేళ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే నేను ఓకే అని చెప్పి కట్టుబడి పనిచేస్తానే. కానీ కవిత గురించి ఎక్కడ ఆయన మాట్లాడలేదు. ఒక్క మాట కూడా కవిత గురించి ఈ మధ్యకాలంలో కేటీఆర్ కానీ కవిత కానీ ఎవరు మాట్లాడతలేదు. నమస్తే తెలంగాణ పత్రికలో అసలు కవిత గురించి రాయట్లా. సరే, నమస్తే తెలంగాణ పత్రికన కేటీఆర్ మొత్తం చూసుకుంటున్నాడు, టీ న్యూస్ కూడా కేటీఆర్ ఆధీనంలో ఉంది కాబట్టి ఆమె గురించి ఎక్కడ రాయట్లా. పార్టీలో కేడర్ కానీ ఎవరు కూడా కవిత గురించి మాట్లాడతల్లా. ఏదో జరుగుతుంది ఖచ్చితంగా, పెద్ద ఎత్తున అనుకున్న దానికన్నా ఎక్కువే జరుగుతుంది. పార్టీలోని ఇద్దరు కీలక నేతలపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అధిష్టానంతో సమన్వయ లోపం ఏర్పడిందని, పార్టీ మారుతున్నారని, కొత్త పార్టీ పెడుతున్నారని, కేటీఆర్తో సయోధ్య లేని కారణంగా రకరకాలుగా గత కొన్ని రోజులుగా మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవితపై ప్రచారం ఊపందుకుంది. అయితే హరీష్ రావుపై జరుగుతున్న ప్రచారానికి మాత్రం కొంతమంది నేతలకు పోలీసులు ఫిర్యాదు చేశారు. అయితే కవిత విషయంలో మాత్రం సైలెంట్గా ఉన్నారు. ఇదే క్రమంలో సొంత పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారా, లేదంటే ఇతర పార్టీలు కావాలని వీరిపై దుష్ప్రచారం చేస్తున్నాయనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. గులాబీ పార్టీలో నేతల మధ్య సమన్వయం లేదని, ఎవరికి వారుగా విడిపోయారని ప్రచారం చేస్తే ఎవరికి లాభం? పార్టీ బలోపేతం కాకుండా అడ్డుకునే కుట్రలో భాగమేనా, లేకుంటే మరేమైనా ఇతర కారణాలు ఉన్నాయనేది గందరగోళంగా మారుతుంది పార్టీ కేడర్కి. అసలు కేసీఆర్ ఆలోచన ఏంటంటే అంటే హరీష్ రావు కవిత విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ ఆసక్తిగా పరిశీలిస్తున్న సమాచారం. పార్టీలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఎవరేం చేస్తున్నారు, దుష్ప్రచారాన్ని ఎలా ఖండిస్తున్నారు, పార్టీపై ఎలా స్పందిస్తున్నారు, బలోపేతానికి ఎలాంటి చర్యలతో ప్రజల్లోకి వెళ్తున్నారనే వివరాలు సైతం తెలుసుకున్నట్టు సమాచారం. పార్టీకి ఏమైనా డ్యామేజ్ అవుతుందా తదితర వివరాలు సైతం ఆరాధించినట్టు సమాచారం. అయితే ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత నా గురించి రకరకాల కథనాలు వస్తూనే ఉన్నాయి, అనేక ఆరోపణలు కుట్రలు జరుగుతున్నాయి, ఇవన్నీ ఎవరు చేస్తున్నారో అన్నీ తెలుసని చెప్పారు. సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతానని స్పష్టం చేశారు. తనను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తానని చెప్పారు. కవిత చేసిన వ్యాఖ్యలు సైతం పార్టీ నేతలు కేడర్లో చర్చకు దారితీశాయి. ఆమెపై ఎవరు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనేది రాజకీయ వర్గాల అనుమానాలకు దారితీస్తుంది. అయితే ఇక హరీష్ రావు వాక్యాల ఉద్దేశం ఏంటి? మరోవైపు హరీష్ రావు సైతం మీడియా ముందుకు వచ్చి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించున్నారు. పార్టీ మారుతానని జరుగుతున్న చిల్లర ప్రచారాన్ని బంద్ చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ పార్టీలో ఎలాంటి పంచాయతీ లేదని క్లారిటీ ఇచ్చారు. పైగా కేటీఆర్ బీఆర్ఎస్ నాయకత్వం బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తామని స్పష్టం చేశారు. మై లీడర్ ఈస్ కేసీఆర్, వాట్ ఎవర్ కేసీఆర్, హరీష్ రావు విల్ ఫాలోవర్ అని పేర్కొన్నారు. అయితే అధిష్టానం మాత్రం సైలెంట్గా ఉండిపోయింది. కేసీఆర్ ఏం ఆలోచిస్తున్నారు? పార్టీ ఏదో రకంగా ప్రజల్లోకి వెళ్తున్నాయని భావిస్తున్నారు, లేకుంటే రైట్. సో ఈ విధంగా హరీష్ రావు మాట్లాడుతున్నారు. అంటే నిన్న అయితే హరీష్ రావు ఏమన్నారు? కేసీఆర్ ఏం చెప్తే అది చేస్తా నేను, వాట్ ఎవర్ కేసీఆర్ సేస్ హరీష్ రావు విల్ ఫాలోస్ అని చెప్పి నిన్న ఒక డైలాగ్ వేశాడు హరీష్ రావు. కానీ కవిత విషయంలో మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్లాన్ ప్రకారం ఇద్దరు ముందుకెళ్తున్నారా? పార్టీలో నాయకులుగానే ఉంటూ వ్యక్తిగతంగా మరింత స్ట్రాంగ్ కావాలని ప్లాన్ ప్రకారం ఇద్దరు ముందుకెళ్తున్న ప్రచారం ఊపందుకుంది. అందుకే అంది వచ్చిన ప్రతి అంశాన్ని వదలకుండా స్పందిస్తున్న ప్రచారం జరుగుతుంది. అందుకే ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలతో ముందుకు సాగుతున్నారని, నిత్యం ప్రజల్లో ఉండేందుకు ఏదో ఒక అంశంతో వెళ్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనప్పటికీ నిత్యం ఏదో ఒక అంశంతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. మరి ఇద్దరు కావాలని కవిత హరీష్ రావు ప్లాన్ చేసి కేటీఆర్ని సైడ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారా, నిజంగానే కవితను పూర్తి స్థాయిలో పక్కన పెట్టేశారా అనేది బీఆర్ఎస్లో పెద్ద చర్చ నడుస్తుంది.